Hello to my dear business friends. This is Amit Jindal, your digital business coach. ఇవాళ ట్రైనింగ్ యూట్యూబ్ క్రియేట్. సో ఇది ఒక ఫెంటాస్టిక్ యాప్ ఫ్రమ్ యూట్యూబ్ ఫర్ క్రియేటర్స్. దీంట్లో మనం రికార్డ్ చేసిన వీడియోని ఒకే యాప్లో అన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, యానిమేషన్స్ కానీ, బీ రోల్స్ కానీ, లేకపోతే కింద వాయిస్ ఎన్హాన్స్ కానీ అన్నీ ఎలా చేసుకోవచ్చు ఈజీగా అనేది వాళ్ళు నేర్చుకుందాం. దానికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వైటీ క్రియేట్ అనే యాప్ ఉంది. సో యూ కెన్ సీ ద థర్డ్ యాప్ వైటీ క్రియేట్ అని రాస్తుంది కదా, ఈ లోగోతో మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ ఉంటే ఐఓఎస్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఓపెన్ చేయగానే దిస్ విల్ బి ద ఇంటర్ఫేస్. ఆల్రెడీ నేను ఒక వీడియో రికార్డ్ చేశాను, అది నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను. సో దానికి ఫస్ట్ ఆప్షన్ ఉన్నది ఈ క్రియేట్ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా. క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏదైతే ఎడిట్ చేయాలో వీడియో అది మనం అప్లోడ్ చేసుకోవాలా. సో ఈ 1 minute వీడియో నేను ఇంపోర్ట్ చేస్తాను. ఇక్కడ కూడా ఆస్పెక్ట్ రేషియోలో ఇది 9:16 1:1 16:9 అంటే మీరు యూట్యూబ్ ఛానల్ కోసం అయితే ఇది 9:16 అంటే మీరు యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కూడా వాడుకోవచ్చు. లేదు మీరు 1:1 చేసుకోవాలనుకుంటే 1:1 స్క్వేర్ వీడియో కూడా చేసుకోవచ్చు. బట్ లెట్ us టేక్ దిస్ యూట్యూబ్ షార్ట్స్ కింద కానీ ఇన్స్టాగ్రామ్ రీల్ కింద మనం దీన్ని సేవ్ చేసుకుందామని 19:16 తీసుకున్నా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ వీడియో వినండి. Hello to my business friends. This is Amit Jindal, your digital business coach. Today we are going to learn how to remove. You can see ఈ వీడియోలో మాట్లాడినప్పుడు వెనకాల ఆ ఫ్యాన్ హెజ్జింగ్ సౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఆర్ మన ఒక వీడియో తీసినాక దాంట్లో బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఎలా తీసేయాలా, లేకపోతే స్పీచ్ క్లారిటీని ఎలా పెంచాలా, లేకపోతే కావాలని మీరు వినండి ఇట్లాంటి వాయిస్లో వస్తుంది. ఇప్పుడు మీరు విన్నారు కదా ఠక్ ఠక్ ఠక్స్ అనేది కావాలని చేశాను, సో దట్ ఐ కెన్ రిమూవ్ దోస్ వాయిసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెమినార్లోనో లేకపోతే హోటల్లోనో మీటింగ్లోనో మాట్లాడుతున్నాం. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ని ఎలా సప్రెస్ చేయాలి, అవన్నీ ఎలా తీయాలా, పైన ఫ్యాన్ తిరుగుతుంది ఆ హెజ్జింగ్ సౌండ్ వస్తుంది అది ఎలా తీయాలా, ఇవన్నీ ఒక వీడియోని ప్రొఫెషనల్గా కనబడేటట్టుగా ఎలా చేయాలి అనేది మనం ఇవాళ యూట్యూబ్ క్రియేట్ ట్రైనింగ్లో నేర్చుకుంటాం. దీంట్లో ఇంకేం నేర్చుకుంటామంటే కింద నేను మాట్లాడేది టైప్ అయ్యేటట్టుగా, లేకపోతే ఎఫెక్ట్స్ మన వీడియోలో ఎలా యాడ్ చేసుకోవచ్చు, హౌ టు మేక్ ద వీడియో మోర్ ఇంటరాక్టివ్ ఆర్ అట్రాక్టివ్ అనేది అంతా ఇవాళ యూట్యూబ్ క్రియేట్లో నేర్చుకుంటాం. సో ఇది ఒక డెమో వీడియో రికార్డ్ చేశాను, సో విత్ డిస్టర్బెన్సెస్ అండ్ ఆల్, సో దట్ మీకు అర్థం అవుద్ది. సో లెట్ us నౌ ఎడిట్ ద వీడియో అండ్ సీ ద రిజల్ట్స్. సో దిస్ వాజ్ ద వీడియో మై ఫ్రెండ్స్. మీరు విన్నారు హిజ్జింగ్ సౌండ్ వస్తుంది, ఆ ఠక్ 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 సౌండ్ వస్తుంది కదా. సో ఇదంతా నేను మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నా. మొదటికి వచ్చినాక దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్నాక ఆడియో క్లీనప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆడియో క్లీనప్ ఆప్షన్ చేయగానే ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. సో ఇట్ విల్ టేక్ బిట్ ఆఫ్ ఎ టైమ్, 15 to 30 seconds or 1 minute depending upon the video size, video clarity. Now it has been done. Now let us listen the audio. Hello to my business friends. This is Amit Jindal, your digital business coach. Today we are going to learn how to remove background noises or. సో మీరు ఇప్పుడు చూసింది ఏంటంటే హైసింగ్ సౌండ్ పోయింది, మధ్యలో ఇప్పుడు టక్ టక్ సౌండ్ ఉంది కదా, అది కూడా మీరు ఫర్దర్గా చూడండి. మన ఒక వీడియో తీసినాక దాంట్లో బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఎలా తీసేయాలా, లేకపోతే స్పీచ్ క్లారిటీని ఎలా పెంచాలా, లేకపోతే కావాలని మీరు వినండి ఇట్లాంటి వాయిస్లు వస్తున్నాయి. సో టక్ 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 సౌండ్ ఇట్లాంటి వాయిస్ వస్తున్నాయి, ఆ టక్ 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 కూడా పోయింది. దీంట్లో ఎలా తీయాలా, ఇది టైప్ అయ్యేటట్టుగా, లేకపోతే ఎఫెక్ట్స్ మన వీడియోలో ఎలా యాడ్ చేసుకోవచ్చు, హౌ టు మేక్ ద వీడియో మోర్ ఇంటరాక్టివ్ ఆర్ అట్రాక్టివ్ అనేది అంతా ఇవాళ యూట్యూబ్ క్రియేట్లో నేర్చుకుంటాం. సో ఇది ఒక డెమో వీడియో రికార్డ్ చేశాను, సో విత్ డిస్టర్బెన్సెస్ అండ్ ఆల్, సో దట్ మీకు అర్థం అవుద్ది. సో ఇక్కడ కూడా టక్ 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 సౌండ్ కొట్టింది పాత వీడియోలో. మీరు బ్యాక్ వెళ్ళి చూస్తే ఈ ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో మీకు సౌండ్ వచ్చేది, ఇప్పుడు అది కూడా రిమూవ్ అయిపోయింది. లెట్ us నౌ ఎడిట్ ద వీడియో అండ్ సీ ద రిజల్ట్స్. సో నౌ మనకి బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వెళ్ళిపోయినాయి, బట్ నౌ వాల్యూమ్ మీకు తక్కువగా అనిపిస్తుంది. సో వాల్యూమ్ తక్కువ కనిపిస్తే 1 ఉంది. సో దీన్ని మనం 1.5 2 మ్యాక్సిమం 4 times ఎక్స్పోజ్ చేయొచ్చు. సో ఒక్కొక్కసారి మాట్లాడినప్పుడు చాలామంది చాలా లో టోన్లో మాట్లాడతారు. ఆ లో టోన్లో మాట్లాడిన దాన్ని 4x చేసుకోవచ్చు. అయితే నా వాయిస్ కొంత బాగానే ఉంది, సో లెట్ us సే దీన్ని 1.5 చేసుకుందాం. 1.5 చేసుకున్నాక డన్. సో నౌ అగైన్ యూ విల్ సీ వాయిస్ ఇంక్రీజ్ అవుద్ది.
హలో టు మై బిజినెస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అమిత్ జిందల్. సో మీరు మీ కన్వీనియన్స్ బట్టి వాల్యూమ్ అనేది మనం ముందు వెనక చేసుకోవచ్చు. సో లెట్ us సే 2 అన్నప్పుడు Digital Business Coach. Today we are going to learn. సో ఇది కొంచెం లౌడ్గా ఉంది కాబట్టి లెట్ us సే ఐ వాంట్ 1.6 ఆర్ 1.5. సో 1.52 అని పెట్టేసుకుని 1.47 ఆర్ 1.59 పెట్టేసుకుని వదిలేసా. డన్. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ రిమూవ్ అయిపోయింది, ఆడియో ఎన్హాన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఫిల్టర్స్. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా కాకుండా నాకు కొంచెం ఇట్లా కావాలా, ఇలా కావాలా, కొంచెం ఇది కూడా కొంచెం వైటిష్గా ఉంది, చిక్ ఉంది, డ్రామా. సో మీకు ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో నా ప్లేస్ కొంచెం క్లారిటీగా కనపడుతుంది సువే కాబట్టి అది పెట్టుకోవచ్చు. పాప్ ఉంది, ఇది కొంచెం డల్గా ఉంది కానీ ఇది నాకు కొంచెం నీట్గా అనిపిస్తుంది. ఆర్ యూ కెన్ లుక్ ఫర్ అనదర్ ఆప్షన్స్ ఆల్సో, డ్రీమీ, సాఫ్ట్, ల్యూక్స్. లగ్జరీలు కూడా కొంత నాకు బాగుంది. సో ఇప్పుడు నాకు లగ్జరీ కానీ సువే కానీ, సో చూసుకుంటే లగ్జరీ దీంట్లో కొంచెం బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది, లగ్జరీలో కొంత బాగుంది అనుకుంటే ఇట్లా కొంత బాగుంది అన్నట్టుగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఈ వీడియో చూసినప్పుడు నా పేరు, నా మొబైల్ నెంబర్ రావాలి అనుకుందాం. సో ఇక్కడికి వచ్చేసినాక టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. ప్లెయిన్ టెక్స్టా, టెక్స్ట్ ఎఫెక్ట్సా? సో ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి? సో లెట్ us సే అమిత్ జిందల్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9999757648. ఈ రెండు కనపడాలా? ఓకే. సో లెట్ us సే డన్ అని అయిపోయింది. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టా. ఇక్కడ పెట్టినాక ఇది అంత కనపడట్లా. సో వాట్ వీ కెన్ డూ, ఎడిట్ ఆప్షన్కి వెళ్ళిపోయి స్టైల్కి వెళ్ళిపోయి సైజ్ పెద్దది కావాలా, చిన్నది కావాలా? సో ఇంత సరిపోద్ది. ఫాంట్, ఏ ఫాంట్ కావాలి? కొంచెం కర్సివ్గా ఉండాలా? let us first change the color as it is not visible. So let us put red, orange, yellow, whichever suits you అనేది మీరు మీ వేసుకున్న బట్టల దాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. సో విచ్ కలర్ ఈజ్ మోర్ సూటబుల్ అన్నట్టుగా. సో ఐ థింక్ బ్లాక్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ మీ. సో నేను బ్లాక్ చెక్ చేసుకున్నా. ఈ బ్లాక్ కలర్లో కూడా బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇట్లా వైట్ యాడ్ చేసుకోవచ్చు, ఆర్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని వైట్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా మనకి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ కావాలన్నా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకునే ఆప్షన్స్ ఉంటాయి. రేడియస్ ఇట్లా రౌండ్గా కావాలా, ఇట్లా స్క్వేర్గానే ఉండాలా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫార్మాట్, ఇప్పుడు రాసింది బోల్డ్గా ఉండాలి, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, అండర్లైన్ కావాలంటే అండర్లైన్, ఆర్ సెంటర్లో ఉండాలా, లెఫ్ట్ సైడ్గా ఉండాలా, రైట్ సైడ్గా ఉండాలా, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. మళ్ళీ అమిత్ జిందల్కి అవుట్లైన్ వేరే కలర్ ఏమైనా కావాలంటే ఇట్లా కూడా అవుట్లైన్ కలర్స్ కూడా మీరు ఇంకా బోల్డ్ చేయడానికి. సో ఆ బ్లాక్ అంటే ఇది కొంచెం ఆరెంజ్ నేను లోలో బాగుంది కాబట్టి నేను ఇది చేసుకున్నా. షాడో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు దానికి. సో ఆ అవుట్లైన్ యాడ్ చేసినాక షాడో వేసుకుంటుంటే బాగాలేదు కాబట్టి సో యూ కెన్ ప్లే విత్ వాట్ ఎవర్ ఆప్షన్ యూ వాంట్ అనమాట. సో మళ్ళీ ఫాంట్ దగ్గరికి వచ్చి ఈ ఫాంట్ నచ్చలేదు అనుకుంటే ఈ ఫాంట్ కొంత బాగుంది, లేదు ఇది కూడా బాగాలేదు. సో యూ కెన్ ప్లే విత్. సో అమిత అని ఉంది, అది స్మాల్లో లెటర్స్లో ఉంది. సో మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నాకు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్గా ఇది బాగుంది అనుకుంటే నేను దీన్ని డన్ అని కొడతా. సో ఇప్పుడు ఇది ఇక్కడ దాకా ఉంది. మొత్తం వీడియో రావాలనుకుంటే వాట్ యూ కెన్ డూ ఈ సింప్లీ డ్రాగ్ ఇట్ అప్ టు లాస్ట్ మినిట్, ఆర్ మధ్యలో ఆగాలి అనుకుంటే ఒకటి స్టార్టింగ్లో 10 సెకండ్స్ రావాలి, 10 సెకండ్స్ దాకా పెట్టుకోవచ్చు, లేకపోతే లాస్ట్ దాకా లాగవచ్చు. ఇంకో ఆప్షన్ నేను చూపిస్తే ఏంటంటే లెట్ us సే నాకు స్టార్టింగ్ 10 సెకండ్స్ కావాలి, లాస్ట్లో 10 సెకండ్స్ కావాలి. సో నేను ఏం చేస్తా, స్టార్టింగ్ 10 సెకండ్స్ దగ్గరకు వచ్చి దీన్ని స్టాప్ చేస్తా. ఓకే. దాని తర్వాత లాస్ట్లో 10 సెకండ్స్ కావాలి కదా. వాట్ ఐల్ డూ ఈస్ సెలెక్ట్ దిస్ థింగ్,
సెలెక్ట్ అవ్వట్లా. ఎస్, ఇక్కడికి వచ్చినాక దీన్ని డూప్లికేట్ అని చేసుకున్నా. సో ఇది 2 పోర్షన్లుగా వచ్చింది. ఈ డూప్లికేట్ అయిన దాన్ని నేను ఇట్లా స్ప్లిట్ చేసేసుకున్నా. లెట్ అస్ సే ఈజీ వే ఈస్ మనం దీన్ని చివరి దాకా తీసుకెళ్ళిపోదాం. కంప్యూటర్లో చేస్తే మౌస్ పట్టుకుని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇది లాస్ట్ వరకు పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ ఆల్రెడీ యూ కెన్ సీ ఇది 50th సెకండ్లో వచ్చుద్ది, ప్లస్ స్టార్టింగ్ 10 సెకండ్స్లో వచ్చుద్ది. ఓకే, సో ఇట్లా మీరు మీ డీటెయిల్స్, కంపెనీ డీటెయిల్స్, ఫోన్ నంబర్ ఏది పెట్టాలనుకుంటే అది అట్లా పెట్టుకోవచ్చు. సో ద టెక్స్ట్ ఈ సార్టెడ్. నెక్స్ట్, నేను మాట్లాడినప్పుడు వెనకాల ఏదైనా సౌండ్ యాడ్ చేయాలా? సో ఇక్కడ మ్యూజిక్స్ ఉన్నాయి. సో మ్యూజిక్స్ మీరు చూసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్స్ అని ఉంటాయి. సో అవి ఏంటంటే అప్లోడ్ చేసిన మీ వీడియో కాపరేట్ అవడం కానీ, లేకపోతే ఎవరైనా అబ్జెక్షన్స్ రావడం కానీ అట్లాంటివి కూడా ఉండవు. సో అవి కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇది కొంచెం కాపరేట్ మ్యూజిక్గా బాగానే ఉంది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది ప్లే చేసినప్పుడు మ్యూజిక్ లౌడ్ ఉంది, నాది కూడా ఉంది, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో దానివల్ల ఏం చేయొచ్చు, ఈ వీడియోని ఈ ఆడియోని సెలెక్ట్ చేసుకున్నాక వాల్యూమ్ అని ఉంది. వాల్యూమ్ 1 నుంచి నేను దీన్ని 20 పాయింట్స్ పెట్టుకుందాం. ఓకే, 19 పాయింట్ వాటెవర్. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూద్దాం. సో మ్యూజిక్ కూడా వస్తుంది అండ్ నా వాయిస్ కూడా కనబడుతుంది. మ్యూజిక్ మరీ తక్కువగా ఉంది అనుకుంటే మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని వాల్యూమ్ దగ్గరికి వచ్చేసి 25, 26 అలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ కన్వీనియన్స్ ప్రకారం. హౌ మచ్ యూ వాంట్ దిస్ వాల్యూమ్ టు బి అని. డన్. సో ఇది 25 అనేది కొంచెం డిస్టర్బింగ్గా ఉంది కాబట్టి ఫర్ మీ యువర్ చాయిస్ ఈజ్ యువర్ చాయిస్. సో నేను దీన్ని 20 దగ్గరే, 19, 20 దగ్గరే పెట్టుకుంటా. అంటే ఇంది ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఇట్ విల్ బి బ్లాంక్ కాకుండా కొంత బాగుంటుంది అన్నమాట. సో ఇట్లా మనము ఆడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో కొన్నిసార్లు మనము వేరే బీ రోల్ సౌండ్స్ అనేది చూస్తూ ఉంటాం. సో ఫైన్ బీట్స్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. సో బీట్స్ అనేది ఈ ఈ బ్లూ డాట్స్ ఉన్నాయి కదా, అది ప్రతి ఒక్క బీట్ అనమాట. సో కట్ చేసేటప్పుడు ఈ బీట్స్ని ఫాలో అవుతే కటింగ్ ఈజీ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది. ఈ వీడియోని నేను 4 ముక్కలుగా కట్ చేసుకోవాలనుకుంటే అగైన్ ప్లే ద వీడియో. బిజినెస్ పోజ్ దగ్గర ఒక కట్ చేశా. దాని తర్వాత అక్కడ ఒక పోర్షన్ ఇచ్చా. మళ్ళా నెక్స్ట్ సో ఇట్లా వీడియోని ఇప్పుడు 3 ముక్కలుగా
డివైడ్ చేసుకున్నాం కదా, ఈ ఫస్ట్ ముక్క దగ్గర మనం కావాలంటే ట్రాన్సిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎలా రావాలా, సో ఇది ఇట్లా రావాలా, ఇట్లా రావాలా, సో డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. సినిమాటిక్ అది 2 సెకండ్స్ ఉండాలా, 0.2 సెకండ్స్ ఉండాలా, అవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. లెట్ us say ఐ వాంట్ టు గో విత్ సినిమాటిక్. ఇది నచ్చలా, సో లెట్ us say ఇది నచ్చలా, ఇది నచ్చింది, సో నేను అది పెట్టుకుంటున్నా. ఇది ఫస్ట్ది. సెకండ్ ట్రాన్సిషన్కి వెళ్ళేప్పటికి నాకు ఇంకో ట్రాన్సిషన్ కావాలనుకుంటే నెక్స్ట్ ట్రాన్సిషన్కి వెళ్ళి నేను ఇది ఇప్పుడు వర్టికల్గా వైప్ అవ్వాలి అనుకుంటే అది పెట్టుకోవచ్చు. మళ్ళా థర్డ్ కట్ చేసాం కదా, థర్డ్ కట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ ఇంకో ట్రాన్సిషన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే కూడా తీసేయవచ్చు. మనకు అది పెట్టాలన్న రూలే లేదు. సో ఇది లెఫ్ట్గా వైప్ అవుతుంది. ఇది అంత నచ్చలా, ఇది పెట్టుకుందాం, డన్. సో ఇప్పుడు మీరు వీడియో చేస్తే ఆ 3 ఎఫెక్ట్స్ కూడా కనపడతాయి. నేను ఒక ఎఫెక్ట్ చూపిస్తాను. సో ఇట్లా మీరు దీన్ని ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా మార్చుకోవచ్చు. లెట్ us see దిస్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్. సో దీస్ ఆర్ ద ట్రాన్సిషన్స్ అన్నమాట. సో మనం ఇప్పుడు దాకా ఫిల్టర్స్ నేర్చుకున్నాం, స్ప్లిట్ నేర్చుకున్నాం, ఎఫెక్ట్స్ నేర్చుకున్నాం, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది తర్వాత చెప్తాను, ట్రాన్సిషన్స్ నేర్చుకున్నాం, వాల్యూమ్ ఎట్లా పెంచాలి, ఆడియో క్లీనప్, ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఏంటంటే ఒక సాంగ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో వైరల్, ఆ సాంగ్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మీ క్లిప్లో యాడ్ చేద్దాం అనుకుంటే అప్పుడు మీరు ఈ ఆడియోలో పెట్టుకుని ఆ ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే ఆ ఆడియో ఎక్స్ట్రాక్ట్ సపరేట్గా అయిపోతుంది వీడియో నుంచి. ఆ ఆడియో ప్లస్ మీ వీడియో ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు స్పీడ్ పెంచాలంటే స్పీడు, లేకపోతే వీడియోని రివర్స్ ప్లే చేసుకోవాలంటే రివర్స్ ఆప్షను, వీడియోని రొటేట్ చేయాలంటే ఇదిగోండి రొటేట్ ఎలా అవుద్ది అనేది చూసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి అడ్డంగా తీస్తాం, దాన్ని స్ట్రైట్గా ఉంచాలంటే అట్లా స్ట్రైట్గా ఉంచేయచ్చు. సో ఇది నాకు రొటేట్ అక్కర్లా. ఇప్పుడు క్లిప్స్ రీఅరేంజ్, ముందు వెనకన ముందు పెట్టుకోవాలనుకుంటే ఈ రీఅరేంజర్ ఆప్షన్ చూసుకొని చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు ఈ లాస్ట్ పోర్షన్ డిలీట్ చేయాలనుకుంటే మీరు డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే డిలీట్ అవ్వచ్చు. ఒక క్లిప్ని 2 సార్లు అప్లై చేయాలనుకుంటే దీన్ని డూప్లికేట్ ఆప్షన్, సో ఇది డూప్లికేట్ చేస్తే 2 సార్లు అవుద్ది. దీన్ని ముందు వెనక మనము చేసుకోవచ్చు. ఇది మనకు అక్కర్లేదు కాబట్టి నేను బ్యాక్ బటన్ కొట్టి అండూ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ హౌ యూ ఎన్హాన్స్ యువర్ వీడియో యూజింగ్ యూట్యూబ్ క్రియేట్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి క్యాప్షన్స్. సో మాట్లాడింది ఆటోమేటిక్గా టైప్ అవ్వాలి అనుకుంటే ఈ క్యాప్షన్స్ అనేది చేసుకోవచ్చు. సౌండ్ సోర్స్ రిక్వైర్డ్ అంటే ఫ్రమ్ ద వీడియోస్, లాంగ్వేజ్ స్పోకెన్ రిక్వైర్డ్, అది మీరు తెలుగు అంటే తెలుగు, హిందీ అంటే హిందీ అండ్ ఇంగ్లీషా, హిందీ అని తెలుగువా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us తెలుగు, కొంత మ్యాక్సిమం తెలుగులో మాట్లాడడం కాబట్టి తెలుగు. సో అంతే, క్రియేట్. సో అది క్రియేట్ అవుతుంది. ఒక్క నిమిషం, ఇది ఇంకా జనరేట్ అవుతుంది. 66% అయ్యింది. ఇట్ విల్ టేక్ బిట్ ఆఫ్ ఎ టైం. ఎస్. సో ఇప్పుడు తెలుగులో మీకు వస్తుంది చూడండి. సో దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ట్రాన్సిషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సో మళ్ళీ ఇట్లా ప్లే చేసుకోవచ్చు.
ఇది ఇంకా జనరేట్ అవుతుందండి. సో వీ హ్యావ్ టు బిట్ మోర్. యా. సో ఇక్కడ ఇది వచ్చింది కదా, ఇది ఇది కావాలంటే మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. డిలీట్ చేయాలా, డిలీట్ చేసుకోవచ్చు. సో ఎట్లా కావాలంటే అట్లా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా ట్రాన్సిషన్స్ కూడా మీరు అన్ని దీంట్లో పెట్టుకోవచ్చు. ఇది కరెక్ట్గా రాలేదంటే మళ్ళీ డిలీట్ చేసుకొని మళ్ళీ మీరు దీన్ని క్యాప్షన్స్లో మీకు సౌండ్స్ ఫ్రమ్ వీడియో, సౌండ్ సోర్స్ తెలుగులో కాకుండా ఇది ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇంగ్లీష్లో సెట్ చేసుకొని క్రియేట్ అని కొడితే మళ్ళీ క్యాప్షన్స్ క్రియేట్ అయ్యి ఇంగ్లీష్లో టైప్ అవుద్ది. ఆ టైప్ చేసిన దాంట్లో కూడా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. సో నౌ ద వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, ఆల్రెడీ 22 minutes అయింది కాబట్టి ఐఎమ్ మూవింగ్ బిట్ ఫాస్ట్. సో ఇప్పుడు దాకా ఒక రివ్యూ అండి. మన వీడియో అప్లోడ్ చేసాం, దాంట్లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ తీసాం, దీంట్లో నా పేరు, ఫోన్ నెంబర్ యాడ్ చేసాం, దాన్ని టెక్స్ట్ మార్చుకున్నాం, దాని తర్వాత వీడియోని ముక్కలుగా 3 పార్ట్స్గా ఎలా కట్ చేసాం నేర్చుకున్నాం. ఆ వీడియోకి ట్రాన్సిషన్స్ అనేది ఎలా యాడ్ చేయాలనేది నేర్చుకున్నాం. సో దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఏ వీడియో ఎడిటింగ్. సో నార్మల్ ఒక వీడియో మీ వ్యాపారం గురించి మాట్లాడి పెట్టేదానికంటే సో యూ కెన్ సీ ఇది ట్రాన్సిషన్స్ వచ్చినాయండి. సో అమిత్ వచ్చింది, జిందల్ రాలేదు. సో ఇక్కడ ఇక్కడే అమిత్ జిందల్ రావాలి అనుకుంటే ఎడిట్కి వెళ్ళిపోయి అమిత్ ఇది డిలీట్ చేసేయాలి. ఓకే, డిలీట్ చేసేసుకొని ఇక్కడ అమిత్ బదులు అమిత్ జిందల్ రావాలా, అట్లా ఎడిట్ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మీరు చూడండి. సో ప్రతి ఒక్క క్లిప్ది మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఇది తెలుగులో ఉంది కాబట్టి రావట్లేదు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడి మాత్రం ఐడెంటిఫై చేస్తుంది. అదే అక్కడ తెలుగు ఇంగ్లీష్ ఆప్షన్ లేదు, అక్కడ హిందీ ఇంగ్లీష్ ఆప్షన్ ఉంది. సో ఆ హిందీ ఇంగ్లీష్ మాట్లాడుకుంటే అది హిందీ ఇంగ్లీష్ రెండు చూపించుద్దండి. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యాడ్ దిస్ థింగ్ అనమాట. సో మీరు దీన్ని పొజిషనింగ్ కూడా ముందు వెనక ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. సో దీన్ని మూవ్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని పెట్టుకోవచ్చు. సో స్టార్టింగ్ నుంచి ఉన్నాం, ఇప్పుడు ఇది పైన లాగింగ్ అయిపోయింది కాబట్టి మీరు కావాలంటే దీన్ని పైన పెట్టుకోవచ్చు. సో అది హిందీ ఇంగ్లీష్ మాట్లాడుకుంటే హిందీ ఇంగ్లీష్ వచ్చుద్ది, తెలుగు ఇంగ్లీష్ ఆప్షన్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి, అక్కడ సెర్చ్ చేసి తెలుగు ఇంగ్లీష్ వచ్చుద్ది. ఆ ఇంగ్లీష్లో మొత్తం మాట్లాడితే ఇంగ్లీష్, తెలుగులో మాట్లాడితే మొత్తం తెలుగు, అట్లా మీకు మొత్తం అక్కడ వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ యూట్యూబ్ క్రియేట్ అండి. నెక్స్ట్ వీడియోలో మనకి కొన్ని ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. జనరేట్ వీడియో, క్రియేట్ ఇమేజ్, స్టిక్కర్స్ అంటే ఏం లేదండి, మనకి సబ్స్క్రైబ్, లైక్ అనేది ఉంటాయి కదా. సో ఇది లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది స్టార్టింగ్లో పెట్టాలా, మధ్యలో పెట్టాలా, జనరల్గా చివరిగా పెట్టుకుంటారు కదా. సో ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ వెనకాల పెట్టేసుకోవచ్చు అనమాట, లాస్ట్కి తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇది ఇక్కడ స్టక్ అవుతుంది కాబట్టి దీన్ని మనం సైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ అని బటన్ ఇక్కడ వచ్చేటట్టుగా. దాని తర్వాత ఇంకేమైనా స్టిక్కర్స్ కావాలంటే యానిమేషన్, దీన్ని ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకో స్టిక్కర్ లెటర్స్ కమెంట్, లైక్ అండ్ షేర్ అని ఉంది. సో అది కూడా మనం పెట్టుకున్నాం. సో ఇది నాకు ఇంపార్టెంట్, నా పేరు ఉండటం ఇంపార్టెంట్ కాదనుకుంటే మనం ఇక్కడ వెళ్ళి ఏం చేస్తాం, ఈ అమిత్ జిందల్ అనేది ఉంది కదా, దీన్ని మనం డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేసినాక ఇప్పుడు దీన్ని హైలైట్ చేయాలనుకుంటే, ఇప్పుడు దీన్ని అక్కర్లేదనుకుంటే దీన్ని కూడా డిలీట్ చేసేసి, ఇది బాగుంది కాబట్టి
దీన్నే లాస్ట్ వరకు మనం తీసుకోవచ్చు. దీని లెంత్ పెంచాలంటే కూడా ఇట్లా డ్రాగ్ చేసుకుని లెంత్ పెంచుకోవచ్చు. సో నవ్ యూ సీ ద ఫైనల్ అవుట్పుట్ ఫ్రమ్ ద స్టార్టింగ్. మనం ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో మనం మాట్లాడినాక సో ఇట్లా మీరు దీన్ని ఇంకా బెటర్గా చేసుకోవచ్చు. ఈ పైన ఉన్న ఫాంట్స్ కూడా మనం ఇక్కడ ఎడిట్కి వెళ్ళిపోయి మనకు నచ్చినట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఈ ఎడిట్ ఆప్షన్లో కూడా స్టైల్ ఆప్షన్కి వెళ్ళిపోయి సైజ్ ఎలా ఉండాలా, ఈ ఫాంట్ కూడా ఎలా అమీరా ఉండాలా, కలర్ ఏది ఉండాలా, బ్లాక్ ఉండాలా, బ్లాక్ ఉండి బ్యాక్గ్రౌండ్ దీనికి వైట్ ఉండాలా, అట్లా కూడా సేమ్ మనం స్టార్టింగ్లో పేరు అయితే పెట్టామో అవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫార్మాట్ ఎలా ఉండాలా, షాడో ఉండాలా లేదా, అవుట్లైన్ ఉండాలా లేదా, దానికి అవన్నీ కూడా మనము ఎడిట్ చేసుకోవచ్చు. సో టైమ్ ఈజ్ రన్నింగ్, సో ఐఎమ్ కీపింగ్ ఇట్ షార్ట్ and already it's a 26 minutes video. So I request every business owner to learn this. ఇది ఒక ఫోన్లో పెట్టుకుని ఇంకో ఫోన్లో ఇది చూస్తూ మీరు ఒక 2-3 సార్లు కనుక ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బీ మచ్ మోర్ ప్రొఫెషనల్ దెన్ అర్లియర్. అండ్ ఇవాళ యుగంలో మీ ఫేస్ని మీ ఇంటర్నెట్కి ముందు తీసుకొచ్చి మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గురించి చెప్తే ఎక్కువ కస్టమర్స్ నమ్మి ఎక్కువ సేల్స్ వస్తాయి తప్ప ఒట్టి పోస్టర్లు పెట్టుకుంటే మీకు వ్యాపారం తక్కువ, కానీ ఇట్లాంటి వీడియోస్ పెట్టుకుంటే వ్యాపారం ఎక్కువ వచ్చుద్దండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది కనుక నిజంగానే మీ అందరికీ నచ్చింది అండ్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ గుడ్, సో లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.